హలో గాయ్స్, నమస్తే అందరికి. ఎట్లున్నా అందరూ? సో చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా. జర టాటూస్ చాలా ఉండే. టాటూస్ ఇంకా బోనాలు ఉండే. సికింద్రాబాద్ బోనాలకు మస్తు ఎంజాయ్ చేసినాం. చాలా వెకేషన్ అయితే ఇక మొత్తం బిజీ ఉండే బ్రో. జర్రా బిజీ లైఫ్ ఉండే ఒక 2-3 వీక్స్. సో అందుకని వీడియోలు ఏం తీయలేకపోయినా. అండ్ వర్కౌట్ ఇలా జర్రా ప్రాపర్గా అయితే లేకుండే. సో మళ్ళీ వర్కౌట్ ఇప్పుడు ప్రాపర్గా అవుతుంది. సో మళ్ళీ అందుకే యూట్యూబ్ వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఎట్లంది జాకెట్ ప్రమోషన్ ఎట్లంతా కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ నేనైతే ఈరోజు లెగ్స్ ట్రైన్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, జిమ్కి వెళ్ళినాక మన మైండ్ ఏమంటుందో. లెగ్సే, కానీ లెగ్స్లో ఏమేమి వేరియేషన్ చేయాలో అది ఇట్లా వద్దాం. జరా మరి జిమ్కి అయితే వెళ్దాం. అండ్ నేనైతే ఉండేది ఓల్సిటీలా, ఉప్పుగూడలా. సో ఆల్మోస్ట్ కొంతమందికి అయితే తెలుసు, తెలంగాణలో చెప్తున్నా. అడ్రస్ పెట్టు అనకొరి అమ్మవారి టెంపుల్, కూడా మహాకాళి టెంపుల్. మొత్తం బోనాలు వైబ్స్ ఉన్నాయి ఓల్సిటీలోనైతే. లిటరల్లీ చెప్తున్నా కదా, మనసు ఒక దగ్గర కూర్చోదు. బికాస్ ఖాళీ బ్యాండ్ చప్పుళ్ళు అవి ఇవి పెద్ద వాళ్ళు ఉంటాయి బ్రో. ఓల్సిటీ బోనాలకి ఒకసారి విజిట్ అండి ఎవరన్నా. ఇప్పటి వరకు రాని వాళ్ళు ఓల్సిటీ బోనాలకు వచ్చాయండి. యాడ్ లైఫ్లో మర్చిపోరు మళ్ళీ. అట్లాంటి వైబ్స్ ఉంటాయి. మినిమం ఉంటుంది ఓల్సిటీ. మొన్న సికింద్రాబాద్ పోయినాం. ఇట్లానే ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేసినట్టే మా జిమ్మెట్స్ అందరం పోయినాం. రచ్చాలు ఇన్వైట్ చేసినాం. ఇప్పుడు మన ఓల్సిటీలోనే బోనాలు ఉన్నాయంటే ఇక మినిమం ఉంటుంది బ్రో. నేను మోస్ట్లీ అయితే మిరళమండి టెంపుల్ అని ఉంటుంది, నేను అక్కడనే ఉంటా. సో మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఆ టెంపుల్ వీడియోస్ చూపిస్తా. ఆ టెంపుల్ విజిట్ అండి, ఖాళీ సెట్ ఉంటుంది. ఇప్పుడే జిమ్ దగ్గరకు వచ్చిన. ఏమంటారు, పింపుల్స్ అయినాయి బ్రో. ముట్ట నల్లా అంటున్నా, ఫేస్ పైన పింపుల్స్ అయినాయి. హాయిరా నా ఫాలోవర్స్. హాయిరా, ఇక్కడనే ఉంటారా? ఓకే, ఇక్కడనే ఉంటారా అంట. అండ్ చల్ల ఉంది. ఇంకా స్కూల్కి పోలే మరి? ఎగదెంగినావా? ఎగదెంగినా నువ్వు ఇట్లానా? స్కూల్కి పోరా అంటే 2 సైకిల్ మంచిగా. ఏం పేరు నీ పేరు? బికాస్ స్కూల్కి పోరా? స్కూల్కి పోదాం. గుర్తుందా? చెప్పులు వేసుకోవాలిగా మరి. చెప్పులు లేవన్నా, బూట్లు ఉంది. అది వేసుకుంటే మొత్తం ఇంకా నొప్పి అయింది. బహానా. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే దాన్ని గుర్తుపెట్టుకుంటామా? సరే పోవాలా? బాయ్రా. మన ఫాలోవర్షిప్ వస్తుంటే పోరాదు మస్తు అనిపిస్తుంది. పోవాలా? రైట్ మరి. బ్యాక్ సైడ్ సోమసాన్ ఉంది మనకి. ఇట్లా కావాల్సింది. బికాస్ లొల్లు ఉంటే మనకు అస్సలు చెక్క కాదు. పీస్ఫుల్గా వర్కౌట్ చేసుకోవాలని ఇష్టం ఉంటుంది నాకు. అండ్ చూసారుగా కంపరేచర్ షాట్. యాక్చువల్గా షూ ఎందుకు వేసుకోవాలి అంటే లెగ్స్ కాబట్టి వేసుకోవాలి. లెగ్స్ కొట్టినప్పుడు షూ వేసుకుంటే నాకు చిడి అంటారు, కంఫర్టబుల్ ఉంటుంది. అందుకే చలో నేను వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇక ఎప్పుడు టైం పాస్ లేదు కదా. వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్మిత్ మిషన్ మీద 4 సెట్స్. ఎవ్రీ సెట్కి 5 ప్లేట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా 21 రెప్స్ కొట్టాలి. చలో స్టార్ట్ అవుదాం. ప్రీ వర్కౌట్ ఇట్లా రెడీగా ఉంది. ఖాళీ దబ్బిడే.
2, 3, 4, 5, 6. Come on. 7, 8. Seven more 4. 9. 10. More 2. More 2. Last one. Super. లెగ్స్ అయితే గలీజ్గా పంప్ అవుతాయి. హైలైట్ అయినా నీ లెగ్స్ చూపి పాపం చేసి ఎర్రగా అయిపోయింది. మోటివేషన్ కోసం పట్టో వాతలు పడ్డాయి. లిటరల్లీ ఓడగానట్టు మోటివేషన్ కోసం తొడవ పళ్ళ పట్టుకుంటాం. ఇప్పుడు ఉంటుంది ఏమో నెక్స్ట్ సీను ఉంటుంది. సీను చినిగిపోతుంది ఇప్పుడు సీనది సీన్ చూపిస్తే పడావు. ఇప్పుడు ఇందాక ఎన్ని రెప్స్ కొట్టిను? 18 కొట్టిను. ఇప్పుడు 15 రెప్స్. చలో స్టార్ట్ చేయి. నెక్స్ట్ 12. స్టార్ట్. 1, 2, 3, 4, 5. అయిపోయిందిగా నీ గుద్ద చెక్కేస్తారు. 7, 8. 9 కొట్టిండుగా. మా మిషన్ చూడదు ఎన్ని చూపిస్తుంది. 8 అంటే హాఫ్ ఆఫ్ రెప్స్ కట్టినా సరే అది కౌంట్ చేయదు, ఫుల్ రెప్సే కౌంట్ చేస్తుంది. సో మిషన్ని బట్టి నడవాలి. 8 రెప్స్ అయినాయి. 9, 10, 11, ఇంకా 2 ప్లేట్స్ ఇంకా 2 ప్లేట్స్ నుంచి 12. ఇంకా 12 ఉన్నాయి. దీనికే అయిపోయింది. ఎంత వెయిట్ ఎంత ఉంది? 75. చలో లేసలే రావట్లేదే. 1, 2, 3, 4, 5. ఏమేం సీనుకుంటాడు. అయిపోయింది పాపం. అయిపోయిందని పని. కంట్రోల్. ఆల్మోస్ట్ పెట్టి గుద్ద చెక్కేసిరు నాది. మొత్తం స్వెట్. లెగ్స్ చూపిస్తా. మీరు లెగ్స్ మీద ఫోకస్ పెట్టాలి. సామాన్లనే అర్థమవుతుందా? ఏమైనా అరే వద్దానా చికెన్ లెగ్ పీస్. సో ఫైనల్లీ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ కార్ ఫ్రై చేస్తున్నాం. అందరు కార్ ఫ్రై డిఫరెంట్ చేస్తారు. మన అట్లా మోడిఫైడ్ సీన్ ఏం చేస్తున్నాం. ఎక్స్టెన్షన్ మిషన్ మీద కార్ ఫ్రై చేస్తుంది చూడు. అట్లుంటా మొత్తం. పోజింగ్
షెడ్డింగ్ కమిటీ కానీ అయిపోతుంది లిటరల్లీ చెప్తున్నా మస్తు అంటే మస్తు ఈ షర్ట్ అయితే పచ్చి అయిపోయింది ఆల్మోస్ట్ వర్కౌట్ అయితే కిరాక్ అయింది బ్రో ఈరోజు చలో ఇక వర్కౌట్ అయిపోయింది కాబట్టి స్టూడియోకి రెడీ కావాలి ఇక సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ నవీనా ఏం వర్కౌట్ చేసినావు అని అలా ఇట్స్ లాగ్ ముట్టి అన్న వాళ్ళది ఇట్లా వర్క్ కంప్లీట్ అయిపోయింది నాది ఇట్లా కంప్లీట్ అయిపోయింది ప్యాకప్ అనేది చేసుకున్నా చలో వెళ్దాం ఇక రైట్ మరి